Audio Jungle. అంటే యంగ్ సీఎం అలా ఉండాలి అని మేము కోరుకుంటాం. వి ఆల్వేస్ థింక్, మేము చూసినప్పుడు చదువుతున్నప్పుడు కానీ టీవీ చూసినప్పుడు విష్ వీ హ్యాడ్ అన్ యంగ్ సీఎం. ఒక ఇలా ఇప్పుడు వాళ్ళు వండర్ఫుల్ దే వర్క్, కానీ మనకు కూడా ఒక ఆశ ఉంటుంది కదా. సో అది ఇలా మహేష్ బాబు గారి రూపంలో అట్లా ఇలా ఫార్మల్స్ వేసుకుని టక్ వేసుకుని నీట్గా ఫ్లాట్ టమీ 6 ప్యాక్ నీట్గా ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఇట్ లుక్స్ సో గుడ్, చాలా అందంగా అనిపిస్తుంది. అండ్ ద సాంగ్స్ వైజ్ ఆల్సో ఐ థింక్ ద స్టైలింగ్ వైజ్ కానీ ఐ థింక్ వైజ్ ఇట్ లుక్స్ వెరీ స్పెషల్, వెరీ స్టైలిష్. అండ్ అన్నిటికంటే ముఖ్యం మేమందరం ఫాలో అయ్యేది, మేమందరం అర్థమయ్యేది, మాకు మహేష్ బాబు గారు ఎలాంటి కాస్ట్యూమ్ అయినా క్యారీ చేస్తారు. సింపుల్ షర్ట్ దగ్గర నుంచి ఫుల్లీ ప్రింటెడ్ జాకెట్, ఐవ్ సీన్ ఇన్ వన్ సాంగ్, డ్యూయట్ సాంగ్లో ఫుల్లీ ప్రింటెడ్ జాకెట్తో వస్తారు మీరు. చాలా ఈజీగా, చాలా క్యాజువల్గా. మిగతా కొంచెం కంగారు పడాలేమో అనిపిస్తుంది నాకు. బట్ ఆయనకి బాగా ఎక్సైటింగ్ అనిపించింది. ఐ కుడ్ టెల్ దట్ వసుమతి సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకో 4 daysలో వచ్చాడే స్వామి షూటింగ్ చేయబోదు. సో ఆ పంచ్ అనేది ట్రై చేయాలి. నేను దాన్ని పుష్ చేస్తున్నాను, ట్రై చేస్తాను. ఫైనల్గా అది ట్రై చేయాల్సిన రోజు వచ్చేసింది. ఎందుకంటే 3 daysలో షూటింగ్ చేస్తాను. మేకప్ హోంవర్క్ పుష్ చేసిన మెల్లగా మేకప్ అది వేయంగానే ఐ కాల్డ్ హిమ్, హీ కేమ్, ఐ కుడ్ సీ ద ఎక్సైట్మెంట్ ఇన్ హిస్ ఫేస్. అంటే అందరూ వెయిటింగ్ 1 week నుంచి. పాపం సార్ కాస్ట్యూమర్ ఏమో సార్ నేను అడిగితే చేద్దాంలే అంటారు, కొంచెం మీరు అడగండి సార్ అని. అంటే పంచకి ఏం ఆల్టరేషన్ ఉంటుందని, పంచ కట్టడమే కదా, దానికి ఆల్టరేషన్ ప్యాంట్ షర్ట్ అంటే చేయాలి. అంటే అతనికి ముచ్చట అంటే ఒకసారి చూసేద్దాం ఒకసారి ఆ లుక్ వచ్చేది. అవును అవును. అండ్ అదే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు అందరూ ఎక్సైట్ అయ్యారు ఆ లుక్కి వెన్ ద లుక్ వాజ్ రిలీజ్డ్. అండ్ చాలా చక్కగా అందంగా, అండ్ సార్ కలర్కి అందానికి కరెక్ట్గా. టు బి ఆనెస్ట్, ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ పవర్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్. అంటే నేను పంచనంగానే ఇప్పుడు కట్టుకుంటాం, సరే వెళ్తాం, ఎలా ఇబ్బంది, అంతమంది నడుస్తాం ఏంటి అని ఉంటుంది కదా, మోడర్న్గా పెరిగాం అందరం. బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ రైట్ ఫ్రమ్ ద వే హీ డిజైన్ దట్ లుక్. అండ్ ఉగాది రోజు ఆ పోస్టర్ రిలీజ్ చేసాం. అండ్ ద రెస్పాన్సెస్ నా కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రెస్పాన్సెస్. అంటే దట్స్ ద పవర్ ఆఫ్ దట్ కాస్ట్యూమ్ ఐ థింక్. అండ్ రియలీ హ్యాపీ. సార్ ఫస్ట్ ఆ కాస్ట్యూమ్ వేసుకుని వస్తున్నప్పుడు అదే కొంచెం నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సార్. ఒక సైడ్ అలా ఎత్తి పెట్టుకొని వచ్చారు. అది వచ్చినప్పుడు నేను అన్నా, అదే సార్ అన్న, దానికి మనం కొత్తగా నేర్పాల్సిన పని లేదు, అలా పట్టుకున్నారు సార్, అలాగే పట్టుకోవాలి టేక్లో కూడా. అదంతా మన బాడీలో ఉంటుంది అది. చాలా చోట్ల సోషల్ మీడియాలో చూసాం అనమాట. దేవర్ సో మెనీ మీమ్స్. నాన్నగారిది ఫోటో ఆయన పంచి కట్టుకుని సేమ్ అలా ఉన్నది, ఆయన నాగలు పట్టుకున్న పిక్చర్ని మీరు నాగలు. I saw that and they forwarded. I mean, it's amazing, isn't it? Social media. The possibilities, what all they do. ఇక్కడి నుంచి వెతికి తీసుకొచ్చి కొలాజ్ పెట్టి నేను థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను అది చూడంగానే. చాలా మెమరబుల్గా కూడా ఉంటాయి. ఐ స్టిల్ రిమెంబర్ అది. నేను దండం పెట్టే పక్కనే ఆయన కూడా ఇలా పెడుతున్నారు. అది ఒక మిరకల్ లాగా అనిపించింది నాకు. ఇట్స్ వండర్ఫుల్. ఎందుకంటే అండ్ స్పెషల్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పీపుల్ హూ ఫాలో, ఫ్యాన్స్ నిజంగా చాలా చక్కగా వాళ్ళు ఇవన్నీ వాళ్ళ వర్క్ చాలా ఇంట్రెస్ట్ కొద్దీ చేస్తూ ఉంటారు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా విన్నది నాకు చాలా ఆనందం అనిపించింది. దగ్గరగా కొన్ని 5,000 మంది వరకు మీ దగ్గరికి రావడం, మీరు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఫోటో ఇవ్వడం షూటింగ్ దగ్గర. ఇదే సాంగ్ అప్పుడు అనుకుంటున్నా సార్. అవునండి, వచ్చాడు స్వామి. ఈ సాంగ్ అప్పుడు ఫ్యాన్స్ అందరు రావడం, ఆల్ ఏజ్ గ్రూప్స్ రావడం, ఇంకా ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. నాకు ఐ couldn't believe and it was one of the most memorable experiences. నేను ఎప్పుడు అంటే ఐ విల్ ఆల్వేస్ మీట్ దెమ్, గివ్ ఫోటోగ్రాఫ్స్, బట్ ఇలా ఎప్పుడు చేయలే. ఐ మీన్ ఐ డెంట్ నో ఇట్ వాజ్ సో ఇంపార్టెంట్ ఫర్ దెమ్. ఎక్కడి నుంచో ఊళ్ళ నుంచి వచ్చి 1 గంట 2 గంటలు వెయిట్ చేసి స్నాప్ తీసుకొని వాళ్ళకి అంత ఆనందం వచ్చిందంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ ఐ మేక్ షూర్ ఐ డూ మోర్ స్టఫ్ లైక్ దిస్ ఇన్ ద ఫ్యూచర్. నాకు కూడా కాల్ చేయబుద్ది కాలేదు, ఎందుకంటే ఒక సైడ్ సాంగ్ సెట్ వాళ్ళు ఇటువైపు రాకుండా సెపరేట్గా ఒక చోట అరేంజ్ చేసుకున్నారు సార్ వాళ్ళ టీమ్. సో ఆ సెషన్ పూర్తి చేసి షూటింగ్కి రావాలి. సో కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేస్తే కొంచెం ఎర్లీగా ఫినిష్ చేయొచ్చు. మరి లేట్ నైట్ దాకా వెళ్ళలేం కదా సార్, 2 వరకే షూట్ చేయగలం. వీలైతే కొంచెం ముందు ముగిద్దామని. సో సార్ ఎర్లీగా వస్తే స్టార్ట్ చేయొచ్చు అని. బట్ ఎవరికి అసలు కాల్ చేయబుద్ది కాల. అంటే ఏదో వేరే పని అయితే ఓకే. ఫ్యాన్స్ ఏమో నేను కారులో షూటింగ్కి వస్తున్నప్పుడే ఈవినింగ్ బోల్డ్ మంది బయట వెయిటింగ్, ఇంకా లోపలికి వెళ్దామని బాధేసేది. అంటే మనం షార్ట్ రెడీ అన్న దానికోసం అని చెప్పి బయటకి ఎంతమంది ఉన్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి.
ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.